రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,200 బస్సులు నడిపిస్తూ ప్రతిరోజు 60 లక్షల మంది ప్రజల్ని వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేర్పిస్తారు. దాదాపు 40,000 మంది ఎంప్లాయీస్, డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ మిగతా స్టాఫ్ 40,000 మంది పనిచేస్తుంటారు. ఈ యొక్క 40,000 మంది సిబ్బంది, 9,200 బస్సులు అందరూ కలిపి ప్రతిరోజు కూడా ప్రజలందరినీ కూడా సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్పిస్తున్నారు, దాదాపు 60 లక్షల మందిని. అదేవిధంగా వరంగల్ రీజియన్లో 1000 బస్సులతోటి దాదాపు 4 లక్షల మందిని గమ్యస్థానాలు చేర్పిస్తారు. సో దీంట్లో రకరకాల వెహికల్స్ ఉన్నాయి. వరంగల్లోనే దాదాపు 112 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ముందు ప్రైమ్ మినిస్టర్ ఈ బస్ సేవా ప్రోగ్రాంలో వరంగల్ సిటీకి ఒక 100 సిటీ బస్సులు, ఎలక్ట్రిక్ సిటీ బస్సులు కూడా వస్తాయి. దాంతో కొంత పొల్యూషన్ తగ్గుతుంది, ప్రజలకి ప్రయాణం కూడా సుఖవంతం అవుతుంది. సో ఈ సందర్భంగా వరంగల్ రీజియన్ సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ని అంతా కూడా రివ్యూ చేయడం జరిగింది. ప్రజలకు మంచి సేవనిస్తూ ఖర్చు తగ్గించేది ఏ విధంగా చేయాలనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముందు రాబోయేటటువంటి రోజుల్లో వరంగల్ రీజియన్లో ఉన్నటువంటి అన్ని బస్ డిపోల్లో సేవలు మరింత మెరుగుపరిచే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. అటువంటిది ఏదైనా ఉంటే విచారిస్తాము. అవకతవకలు జరగకుండా మనం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాము. లక్ష్మి సంబంధించినటువంటి ఏదైతే ఖర్చు ఉందో దాంట్లో ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నారు. సో దాంతో ఆక్యుపెన్సీ పెరిగి ఇంతకుముందుతో పోలిస్తే మన యొక్క ఆర్టీసీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడింది. సో దాంట్లో ఏంటంటే ఇంకా మనకి ఎక్కువ పెంచడానికి అవకాశం లేదు. ఇది మహాలక్ష్మి కానీ మిగతా సిబ్బందిని ఇంకా పెంచడానికి లేదు. రెండవది ఏంటంటే ఖర్చు ఏదైతే ఉన్నదో, మనకి ఏదైతే ఎక్స్పెండిచర్ ఉన్నదో అది కమర్షియల్గా వయబుల్ కాదు మనం ఛార్జెస్ పెంచడానికి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య పెంచింది ఒక పర్టికులర్ పర్పస్ కోసం కూడా పెంచడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇప్పుడున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో దానికి సరిపోతుంది. ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ బస్సులు కానీ వీటిని తెచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అడిషనల్ ఇన్కమ్ రావాల్సి ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ఆదాయంలో అది వీలు కాదు, కాబట్టి పెంచడం జరిగింది. సార్, బస్ స్టాండ్ పరిసరాల ప్రాంతంలో కానీ వేరే బస్ స్టాండ్లో కానీ ప్రైవేట్ వ్యక్తుల యొక్క అంటే ప్రైవేట్ వాహనాల యొక్క అవార్డు నడుస్తున్న ఒక ఆరోపణ ఉంది. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? వారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? బస్ స్టాండ్ లోపలికి కూడా వచ్చి దూర ప్రాంతాలకు మా బస్ స్టాండ్ లోపల ప్రైవేటు వాళ్ళని ఎంటర్ చేయడానికి లేదు. ఓకే, బయట బిజినెస్ ఏదైతే ఉందో మోటార్ వెహికల్ చట్టం ప్రకారము మోటార్ వెహికల్ ఆఫీసర్స్ ఏ విధంగా అలౌ చేస్తే దాని ప్రకారము నడుస్తుంది. అది మనము ఆర్టీసీ డిపో స్టాఫ్ పోయి బయట వాళ్ళని బెదిరించడం అనేది జరగదు. లోపలికి వచ్చి మా వెహికల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అది ఆర్ఎం ఇప్పుడు బస్ స్టాండ్ అనేది ఇక్కడ బాగా ఇరుకుగా అయిపోయింది. ఇక్కడ చాలా తెస్తారు, ల్యాండ్ అయితే చేయలేము కదా. ఉన్న దాంతో మనం ఏ విధంగా ఎఫిషియెంట్గా కోసం పనులు ప్రారంభిస్తామన్నారు. అంటే మీరనే క్వశ్చన్ వేరే, ఆధునీకరణ వేరే. ఓకే, విస్తరణ ఎక్కడి నుంచి చేస్తాం? ఉన్నదాన్నే మనం ఎఫిషియెంట్గా వాడుకోవాల్సిన అవసరం ఉంది. విస్తరణ చేయాలంటే ల్యాండ్ కావాల్సి వస్తుంది, ల్యాండ్ వచ్చే పరిస్థితి లేదు. ఇంకోటి ఇది హన్మకొండ మధ్యలో ఉంది కాబట్టి ప్రజలకు సౌకర్యం బాగుంటుంది. దీన్ని దూరంగా తీసుకుపోతే ఎవరికి లాభం జరగదు. ఉన్న బస్ ప్రెమిసెస్ని ఇంకా బాగా చేసుకొని ఇంకా ఎఫిషియెంట్గా వాడే విధంగా ప్రయత్నం చేద్దాం. అది గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఉంటుంది, దాన్ని నేను కామెంట్ ఏం చేయను. రెగ్యులర్ కోటాలో అన్ని రిటైర్ వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని రిక్రూట్మెంట్ చేసుకున్నారు కదా, కాంట్రాక్ట్ బేసిస్ తీసుకున్నారు సార్. ఇప్పుడు రెగ్యులర్ ఉంటారు సార్ వాళ్ళకి.